ఉల్లి కోసం మార్కెట్లను సామాన్యులు జల్లెడ పడుతున్నారు. రైతు బజార్లలో కూడా దొరకకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో సైతం అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలలో ఉల్లిపాయ ధరలు మండిపోతున్నాయి. రైతు బజార్లోనూ ఇదే పరిస్థితి. బయట మార్కెట్లో ఉల్లి ధర కేజీ 40 రూపాయల నుంచి 68 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో సామాన్యుడు ఉల్లిపాయలు కొనలేని పరిస్థితి. మార్కెట్లో ఎక్కడ ఉల్లిపాయలు లేవు. బయట చూస్తుంటే 50-60 రూపాయల కన్నా తక్కువ లేదండి. ఇలా అయితే మరి కూరగాయలు వంటలో ఎలా చేసుకుంటారండి రోజు? మరి ఉల్లిపాయ లేకపోతే పనే జరగదు కదా, అసలు ఏ పని. ఆధార్ కార్డు ఉంటేనే కానీ ఉల్లిపాయలు ఏమన్నారు అనుకోండి. ఆధార్ కార్డు కూడా తీసుకొచ్చాం. ఆధార్ కార్డు ఉన్నా సరే ఉల్లిపాయలు ఏమంటున్నారు ఇక్కడ. ఏ కొట్లోనే ఎక్కడ ఉండలేదు. ఒకవేళ ఎప్పుడైనా సప్లై 2-3 రోజులకి అయినా సరే వాళ్ళు ఒక 50-100 మంది క్యూలో నిలబడుతున్నారు. మనకు నేను నిలబడి ఓపిక మాకలేదు, పెద్దోళ్ళం కదా. అంచేత అది మేము ఎంత తొందరగా సాధ్యమైతే అది తొందరలో కావాలని కోరుకుంటాం. అది మాకు వచ్చి ఏర్పాటు చేస్తే మేము చాలా సంతోషిస్తాం. ఎందుకంటే ఉల్లిపాయల అవైలబిలిటీ లేదు. మాకు చాలా స్కేర్సిటీ, మాకు ఇంటి దగ్గర కూడా లేవు. కొందామని వచ్చాను, 3 రోజుల నుంచి వస్తున్నాయి, తిరుగుతున్నాను, కానీ నాకు అసలు ఏమీ దొరకలేదు. కాకినాడ రైతు బజార్లలో ఉల్లిపాయలు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ కార్డులు పట్టుకొని వెళ్లిన ఉల్లి హోల్సేల్ షాపులు మూసి ఉండడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. కేజీ బయట ఉల్లిపాయలు 50 రూపాయలు అమ్ముతున్నారండి. రైతు బజార్లో ఇప్పుడు గవర్నమెంట్ ఉల్లిపాయలు లేవు. 2 రోజుల నుంచి లేక ఏమవుతుందంటే అండి, వచ్చి కూరగాయలు కూడా కొంటలేదు. ఉల్లిపాయల గురించి తిరిగి వెళ్ళిపోతున్నారు లేక. నెల రోజులుగా ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటడంతో మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖ అధికారులు సబ్సిడీపై కేజీ 20 రూపాయలకే సామాన్యులకు ఉల్లి విక్రయించారు. అయితే అధికారుల మధ్య సమన్వయం లేక తూర్పుగోదావరి జిల్లాలో 3 రోజులుగా సబ్సిడీ ఉల్లి దిగుమతి కాలేదు. కానీ ఈ వాదనలను ప్రభుత్వ అధికారులు కొట్టిపారేస్తున్నారు. కర్నూలులో ఉల్లిపాయలు లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని చెబుతున్నారు. త్వరలోనే జిల్లాకు 80 టన్నుల ఉల్లి దిగుమతి చేస్తున్నట్లు తెలియజేశారు.